ఇక హైదరాబాద్ పోలీసులు మళ్ళొక పారి అత్యుత్సాహాన్ని ప్రదర్శన చేసిల్లయ్యా. తెలంగాణ భవనం దగ్గర పంటున్నటువంటి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి నీలోపర్ కేపును ఉన్న పలంగా బంద్ పెట్టిండ్రయ్యా. ఇక కేపు లోపల షాయ్ తాగుతున్న కస్టమర్లను కూడా బలవంతంగా బయటకు నెట్టుకొచ్చి అక్కడి నుంచి ఎలా కొట్టిండ్రట. ఆగో గంతగన్నా నీలోపర్ల షాయ్ తాగేటోళ్ళని ఎందుకు ఎల్లగొట్టాల్సిన అవసరం పోలీసు సార్లకు ఏమొచ్చిందనంటారా? ఇక ఫార్ములా ఈ కారు రేసు ముచ్చట్లలో ఈశారణల భాగంగా హైదరాబాద్ లో ఉన్న బంజారాహిల్స్ లో ఏసీబీ ఆఫీసుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ హాజరుపడ్డాడు. ఇక ఈ సందర్భంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతోని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ గంచి బంజారాహిల్స్ లో ఏసీబీ ఆఫీస్ దగ్గరకు వచ్చిండ్రు అన్నట్టు. ఇక ఈ సందర్భంగా ఆఫీసు గేటు దగ్గరనే బీఆర్ఎస్ నాయకులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ సేనల మధ్యన గట్టిగానే వాగ్వాదం అయ్యిందయ్యా. ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నీలోఫర్ కేప్ దగ్గర గుమిగూడే అవకాశం ఉన్నదని భావన చేసిన పోలీసులు జర్రంతా అత్యుత్సాహం చూపెట్టి లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు వెళ్ళగొట్టే పని ముందరేసుకున్నారట. ఏదేమైనా గానీ లోపల మా అంతలా మేము షాయ్ తాగుతుంటే మీరు ఇంత బలవంతంగా మమ్మల్ని బయటికి మెడలు పెట్టి గెంటుడు గిదెక్కడి పద్ధతి? కేటీ రామారావు సారు ఆయన పర్సనల్ విషయం అయ్యా. ఆయన ఏసీబీ అధికారులను ఎదుర్కొంటాడు, మాట్లాడతాడు. వాళ్ళకు వీళ్ళకు ఒప్పందం మధ్యలో షాయ్ దానికి వచ్చిన మాతోటేం గోళ్ళేనప్పుడు మేమన్నా కేటీ రామారావు సార్కు అడ్డం పడ్డామని చెప్పి నీలోపర్ల షాయ్ దాటానికి వచ్చినటువంటి జనాలు కూడా గట్టిగానే గరంగా పట్టిండ్రు పోలీసు సార్ల మీద.